యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. మార్కు సువార్త 16:15-16 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు విందాం. మీరందరూ ప్రార్థన చేసుకొని వచ్చారని నమ్ముతున్నాను. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు మనం బాధ్యతగా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. యేసు ప్రభువారు మొదట మరియు చివర ఇచ్చిన సందేశం ఏంటంటే సువార్తను నమ్మండి. ఇదే మార్కు సువార్త 1:15-16 ఏం చెప్తున్నాడు? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని చెప్పాడు. అలానే చివరి అధ్యాయం 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్తున్నాడు. ఈ వచనాలు ఏం తెలియజేస్తుందంటే సువార్త యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సువార్త ఎంత అవసరమో, సువార్త మనిషికి ఎంత అవసరమో అనేది ఈ వచనాలు మనకు బాగా తెలియజేస్తున్నాయి. ప్రారంభము సువార్తను గురించి, ముగింపును సువార్తను గురించి మాట్లాడుతూ తన జీవితమంతా 3.5 సంవత్సరాలు ఈ లోకంలో తను సువార్త చేస్తూ ఈ లోకంలో ఉన్న తన కాలాన్ని గడిపాడు. అయితే మనము ఈ సువార్తను గురించే ఈ సంవత్సరం ఎక్కువగా ధ్యానం చేస్తున్నాం. సువార్త ఎంత అవసరమో మనకున్న పరిస్థితులు తెలియచేస్తూ ఉన్నాయి. నిజంగా ఒక వ్యక్తి సువార్త నమ్మి రక్షణ పొందితే తను ఎంత బాగా బ్రతుకుతాడు, తన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకుంటాడు, తన భవిష్యత్తు ఎంత బాగా మరి జాగ్రత్తగా ఉంటాడు అనేది మనకి తెలుస్తుంది. సరే, ఇప్పుడు మనం సువార్త గురించి విందాం. లెర్న్ టు టీచ్ అని వరల్డ్ టీచ్ అనే ఒక సంస్థ ఉంది. అంటే ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు నేర్చుకోండి, మీరు ఇతరులకు నేర్పునట్లుగా నేర్చుకోండి, అది దాని ఉద్దేశం. కనుక మందిరానికి వచ్చిన మనం అందరం బాగా నేర్చుకోవాలి. ఎంత బాగా నేర్చుకోవాలంటే ఇతరులకు స్పష్టంగా, క్లుప్తంగా, స్పష్టంగా చెప్పగలిగినంత బాగా నేర్చుకోవాలి. కనుక మనం మేలు పొందాలన్నా, మన ద్వారా ఇతరులకు మేలు పొందాలన్నా మనం దేవునితో మంచి సంబంధము కలిగి ఉండాలి. దేవునితో, దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ స్కిట్ అన్నారు ఓ భక్తులు. క్రైస్తవ్యం అనేది ఒక నటన కాదు. నేనేదో 4 మాటలు నేర్చుకొని
మీ ఎదుట నిలబడి బోధిస్తే అయ్యే పని కాదు. అది మామూలుగా టీచింగ్ స్కిల్ అన్నమాట. మీరు స్కూల్స్లో డెమో ఇస్తారు. డెమో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఎంత బాగా టీచ్ చేయగలరో చూపిస్తారు. ఆ సంస్థ వారు బాగానే చెప్తున్నారు అనిపిస్తే మీకు ఉద్యోగం ఇస్తారు. ఇంకా దానికి మించి వాళ్ళకేం అవసరం లేదు. మీరు ఇంటి దగ్గర ఎట్లా ఉంటున్నారు, మీరు లోకంలో జాగ్రత్తగా ఉంటున్నారా, మంచి క్యారెక్టర్ ఉందా, పాపాన్ని విడిచిపెట్టారా, పద్ధతిగా ఉంటున్నారా, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మా పిల్లలకు మీరు సబ్జెక్టు బాగా బోధించగలరా లేదా, అదొక్కటే పరిగణలోకి తీసుకెళ్తారు. ఇంకా ఆ తర్వాత ఆ టీచర్ ఇంటికి వెళ్ళాక సిగరెట్లు తాగుతాడు, ఆయన పెద్ద వాళ్ళకే ఇబ్బంది లేదు. ఇంటికి వెళ్ళాక మందు కూడా తాగుతాడు, ఆయన ఇబ్బంది ఏం లేదు. సో వాళ్ళు ఎలాగున్నారనేది కాదు, కానీ వాళ్ళు టీచింగ్ బాగుంటే చాలు, వాళ్ళు జీతాలు ఇస్తారు. అది లోకంలో ఉన్న ఉద్యోగము లేక టీచింగ్ యొక్క విధానం. కానీ దేవునిలో ఉన్న బిడ్డలు దేవుని కొరకు వాడబట్టడానికి అది ఒక్కటే సరిపోదు. దానికంటే మించి క్రీస్తుతో సంబంధం కలిగి ఉండాలి, యేసయ్యతో మంచి బంధము కలిగి ఉండాలి, యేసయ్య ఆత్మను పొందుకొని ఉండాలి, యేసయ్య అభిషేకాన్ని పొందుకొని ఉండాలి. అరణ్యములో ఉన్న యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చినట్లు యేసయ్య యొక్క వాక్యము, దేవుని వాక్యము నీ దగ్గరికి, ద రేమ్ ఆఫ్ గాడ్, ఆ లోతైన ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చింటే ఆ రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. అలా కాకుండా మనం దీవించబడలేం, ఇతరులకి దీవెనకరంగా ఉండలేం. అలాంటి ప్రయత్నం కొందరు చేశారు. ఎలాగనంటే పేతురు చేతులుంచితే ఆత్మాభిషేకం వచ్చింది కదా, నేను కూడా చేతులుంచితే అదే అభిషేకం వచ్చినట్లుగా నాకు కూడా ఆ వరము ఇవ్వు అని గారడీ సీమోను పేతురు దగ్గరకు వచ్చి కొంత డబ్బు పెట్టి, నీకు పొందిన వరం నాకు ఇవ్వు, నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఎట్లాగా వాళ్ళు దీవించబడ్డారో నేను కూడా అట్టనే చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ప్రజలు దీవించబడినట్లుగా నాకు నీలాంటి చేతులు, ఆ వరమును నాకు ఇమ్ము అని కొంత డబ్బు పెట్టి అడిగాడు. పేతురుకి చాలా కోపం వచ్చింది. నువ్వు దేవుని వరాన్ని ద్రవ్యముతో, డబ్బుతో కొంటావా అని గద్దించాడు. అలా జరగదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని చిత్తమైతే అది నీకు వస్తుంది అన్నాడు. ఆ గారడీ సీమోను ఏమన్నాడంటే, అదేదో అది కూడా నువ్వే చెయ్యి అన్నాడు. అంటే నా కొరకు నువ్వే ప్రార్థన చెయ్యి అన్నాడు. సో అట్లా వర్కౌట్ కాలేదు, పని జరగలేదు. అలానే 19వ అధ్యాయం అపోస్తుల కార్యంలో స్కెవయ కుమారులు, ప్రధాన యాజకుడైన స్కెవయ కుమారులు 7 ఉన్నారు. తర్వాత అక్కడ కొంతమంది సంచారకులైన మాంత్రికులు ఉన్నారు. వారు కూడా పేతురు వలె దయ్యాలను పోగొట్టాలి అని ప్రయత్నం చేశారు. యేసునామమే ఉపయోగించారు, యేసునామమే ఉచ్చాటన చేశారు. కానీ పేతురు ప్రార్థించినప్పుడు దయ్యాలు పారిపోయినాయి. కానీ వీళ్ళు యేసునామలో ప్రార్థిస్తే దయ్యాలు పారిపోకుండా వీళ్ళ మీదకి దాడి చేసినాయి, వీళ్ళ వస్త్రాలు చించేసినాయి, వీళ్ళు పారిపోవలసి వచ్చింది. కనుక అట్లా కాదు అని లేఖనము తెలియజేస్తుంది. కాబట్టి మేము మీతో చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మనకి చాలా అవసరత ఉంది. ప్రజలు నశించిపోతున్నారు, కుటుంబాలు నశించిపోతున్నాయి, యవన బిడ్డలు పాడైపోతున్నారు. లోకంలో 100 మందిలో 95 మంది దారి తప్పిపోయారు. 5 ప్రభులో ఉన్నారు అని కూడా చెప్పలేం. 2 ఉన్నారు, 3 కాస్త భక్తి కలిగి ఉంటే ఉండొచ్చు. కనుక 95 కన్ఫామ్, 95 మంది పాడైపోయారు. సో నీకు ఎంత పని ఉందో చూడు. ఆమెను చెప్పండి అందరూ. నేను మీకు ఎంత జాబ్ ఉందో చూడండి. చాలామంది జాబులు లేవన్నా అని బాధపడుతుంది ఈ లోకంలో బ్రతకటం కోసం. నేనంటాను 95 మందికి, 100కి 95 మందికి, 150 కోట్ల మంది ఉంటే దాదాపు 100 కోట్ల మందికి సువార్త చెప్పే గొప్ప ఉద్యోగం మనకు దేవుడిచ్చాడు. నువ్వు 100% ఎఫర్ట్స్ పెడితే, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే, నేను నమ్ముతున్నాను నువ్వు ఆశించే భూ సంబంధం ఉద్యోగాలన్నిటికంటే కూడా ఇది చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది, చాలా ప్రయోజనకరమైంది, చాలామంది జీవితాలను బాగు చేస్తుంది, మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం సువార్త ప్రకటించడానికి. ఆమేన్ చెప్పండి అందరూ. మిమ్మల్ని అందరూ దీని రుచి చూడండి, దీని రుచి తెలుసుకోండి.
దీని రుచి తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది సువార్త ప్రకటించడం ఎంత మేలు, ఎంత ప్రయోజనం, ఎంతమందికి ప్రయోజనం, నాకెంత ప్రయోజనం, నా కుటుంబానికి ఎంత ప్రయోజనం, నా బిడ్డలకి ఎంత ప్రయోజనం, నేను ఎంతమందికి ప్రయోజనకరంగా ఉంటాను అని నువ్వు ఎప్పుడైతే దేవుని పనిలోకి అడుగు పెడతావో దాని యొక్క ఆశీర్వాదము నీకు బాగా తెలుస్తుంది. కనుక గుర్తుపెట్టుకోండి. సో నేను మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు సువార్త ఏంటి, సువార్త ఎలా చెప్పాలి అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. సువార్త ఏంటి, సువార్తని ఎలా చెప్పాలి? మొదటగా దేవునితో కనెక్ట్గా ఉండండి అని చెప్పాను. కొంతమంది మేము సువార్త చెప్తుంటే వ్యతిరేకలు వస్తున్నాయి, మేము సువార్త చెప్తే తిడుతున్నారు, మేము సువార్త చెప్తే కొడుతున్నారు, మేము సువార్త చెప్తే అవకాశాలు ఉండలేదు అనేవాళ్ళు లేకపోలేదు. నిజమే, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను, అసలు దేవునితో కలిసి చెప్పండి. ఆమెను చెప్పండి, దేవునితో కలిసి చెప్పండి. మన ప్రక్కన ఒక డిఎస్పి పక్కన ఉన్నాడు అనుకోండి, ఎవరైనా వచ్చి మన మీదకి వస్తారా? ఎవరైనా మాట్లాడతారా? ఆలోచిస్తారు. అంత త్వరగా మన మీదకి రారు, ఎందుకంటే మన పక్కన అధికారులు ఉన్నారు. అసలు ఒక సీఎంఏ ఉన్నాడు అనుకోండి, ఇంకెంత బాగుంటుంది. మనతో సీఎం ఉండి మన సువార్తకి వెళ్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత ధైర్యం, ఎంత అవకాశం, ఎంతమంది వస్తారు, ఎంతమంది చేతులు కట్టుకొని ఉంటారు, ఎంత బాగుంటుంది. నేను అదే చెప్తున్నాను. యేసయ్య మనతో ఉంటే, యేసయ్య మనలో ఉంటే, యేసయ్య మన పక్షంగా పనిచేస్తుంటే, యేసయ్య మన పక్షంగా మాట్లాడుతూ ఉంటుంటే, యేసయ్య మన పక్షంగా పనులు జరిగిస్తుంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. మత్తయి సువార్తలో ఒక మాట చదువుతాను రండి. 4వ అధ్యాయం 23-24 వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాప్తి చెందెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఎందుకు? నానా విధములైన రోగములతోనూ వేదనలతో బాధపడుతున్నవారు, దయ్యముల చేత పీడించబడుతున్నవారు విడుదల పొందారు, వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు. అందుకు ఆయన బోధ చేస్తుంటే విన్నారు, ఆయన సువార్త ప్రకటిస్తుంటే విన్నారు, ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. అందుకే మనం ఒకటే ప్రార్థన చేయాలి, ప్రభువా నువ్వు నాలో ఉండు, ప్రభువా నువ్వు నాతో ఉండు, ప్రభువా నువ్వు నా పక్షంగా ఉండు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆ కన్ఫర్మేషన్ నీలోకి రావాలి. పౌలు అంటాడు, మా సువార్త మాటతో రావట్లేదు మీ దగ్గరికి, పరిశుద్ధాత్మ శక్తితో వస్తుందని మాకు తెలుసు. అంటే ప్రకటించే ముందే నేను మాటలు చెప్పటం లేదు, ప్రకటించే ముందే నేను శక్తి లేని వానికి వెళ్ళటం లేదు. డానియేల్ అన్న చెప్పమన్నాడు కదా అని మీరు ఒక కరపత్రము ఒక మాట తీసుకొని వెళ్ళారనుకోండి, అది సరిపోదు. మీకు ఒక మోకరించండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు అభిషేకాన్ని, ప్రభు నడిపింపుని, ప్రభు సమాధానాన్ని. ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రకటించు, నువ్వు వాళ్ళతో మాట్లాడు, నువ్వు వీళ్ళతో మాట్లాడు అని దేవుని యొక్క పూర్తి సమాధానం మన హృదయంలో నిండినప్పుడు, మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తూ ఉంటామో దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకొని దేవుని పని చేయండి. సరే, ఇక్కడ మనం ఆ నడిపింపు పొందుకోవటం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటూ, ఇదిగో ప్రభుదూత స్వప్నమా తన ప్రత్యక్షమై యేషోపుకి ఈ విషయాలు చెప్తున్నాడు. ఏమనంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అది సత్యం, అది సందేశం. నేను చెప్పిన మాట చెప్పండి అందరూ. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనకున్న ఏకైక ఆధారం ఏంటంటే బైబిలే, వాక్యమే. మనకున్న ఏకైక సందేశం ఏంటంటే వాక్యమే.
మనకున్న ఏకైక బలం ఏదన్నా ఉందంటే వాక్యమే. కనుక వాక్యమే మన సోర్సు, వాక్యమే మన అధికారం, వాక్యమే మనకు అండ, వాక్యమే మనకి ఒక బలము. కనుక వాక్యం బాగా సునిశ్చితంగా నేర్చుకోవాలి. వాక్యములో నువ్వు బాగా తడపబడాలి. వాక్యములో నువ్వు బాగా శక్తి పొందుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఒక ప్రత్యక్షతనిస్తాడు. అప్పుడు మనము దీవించబడతాం, ముందు మనం అనుభవిస్తాం, ముందు మనం అనుభవించిన తర్వాత మనం ప్రజలకు ఉపయోగపడతాం. మన కడుపు నిండాలి కదా. నేను ఇక్కడ నిలబడాలంటే నాకు శక్తి కావాలి. నాకు శక్తి లేకుండా నేను ఇంట్లో నుంచి కూడా ఇక్కడికి రాలేని బలహీనుడిని అయితే నేను ఎలా నిలబడతాను? మిమ్మల్ని ఎలా నిలబెడతాను? అందుకని వాక్యం ముందు మీకు ఉపయోగపడాలి. ఆమేన్ చెప్పండి. వాక్యము మిమ్మల్ని బలపరచాలి. వాక్యం యొక్క ఆ సారం లేక ఆ శక్తి మీలోకి రావాలి, మీరు అనుభవించాలి, మీరు పొందుకోవాలి. అప్పుడు మీరు దీవించబడతారు. ఇప్పుడు మనకు ఒక సత్యం అర్థం కావాలి. ఏమంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ వినండి, యేసుక్రీస్తు వారు ప్రజలను రక్షించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఎలాంటిదో, యేసుక్రీస్తు వారు ప్రజలను రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చిన విషయం ఏంటో దేవదూత ద్వారా ఇక్కడ అర్థమవుతుంది మనకి. మొట్టమొదటి ఏంటంటే మనం అప్లై చేసుకుందాం, తర్వాత ప్రజలకు ఉపయోగపడతాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షణ. ఒకటి, మనకు రక్షణ కన్ఫర్మ్ చేయబడి ఉంది. ఆమె చెప్పండి అందరూ. నువ్వు మారుమనసు పొంది బాప్తిసం తీసుకో, అప్పుడు నువ్వు రక్షించబడతావు అనేది వాస్తవం, అది అసువార్త. కానీ ఒక రక్షణ సిద్ధపరచబడింది. డానియేల్ అనే నన్ను పాపము నుంచి, శాపము నుంచి రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా, దేవుడు యేసుక్రీస్తు అనే నామంలో ఉండి నా కొరకు రక్షణ దాచి ఉంచాడు. నేను ఇంకా పుట్టలేదు, నేను పుట్టిన పాపములో నుంచి బయటపడలేదు, అయినా నాకు ఒక ప్యాకేజీ ఉంది. ఆమేన్ చెప్పండి అందరూ. నా కొరకు ధనం దాచబడింది. మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్న పిల్లలే, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కనీసం ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవ్వాల. కానీ మీరు వాళ్ళ కొరకు సంపాదించినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళకి ఆ విషయం కూడా తెలియదు, వాళ్ళకి ఆ విషయం గురించి అవగాహన లేదు, వాళ్ళకి కావాలనే కోరిక కూడా లేదు. కానీ నువ్వు వాళ్ళ కొరకు సిద్ధపరిచావు. కొంత పొలమో, కొంత స్థలమో, కొంత ఇల్లు, కొంత డబ్బు దాచిపెట్టావు. ఎవరిని వచ్చి అడిగారనుకోండి, అమ్మా ఏంటయ్యా ఏం చేస్తున్నావు, ఎందుకు నీకు ఇంత అంటే, నాకు కాదండి, నాకు కాదు, నేను ఎక్కడైనా బ్రతుకుతా, ఇది నాకు కాదు. ఎవరికో తెలుసా? చెప్పండి, ఎవరికంటాం? నా పిల్లలకండి. వాడు కట్టుకోలేడన్నా, తన కొరకు కాదు, తండ్రి తన కొరకు కాదు, తన బిడ్డ కొరకు. నేను మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలనుకున్నా, దేవుడు సమస్తం తన కొరకు కాదు మన కొరకు చేశాడు. సో సంఘంలోకి వచ్చిన బిడ్డలకు ఒక ధైర్యం ఉండాలి, సంఘంలోకి వచ్చిన బిడ్డలకు ఒక తృప్తి ఉండాలి, సంఘంలోకి వచ్చిన బిడ్డలకు ఒక నిరీక్షణ ఉండాలి. నా దేవుడు నేను ఇంకా పాపినై ఉండగానే, నేను ఇంకా బలహీనుడై ఉండగానే, నేను ఇంకా శత్రునై ఉండగానే నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం పెట్టాడు, అనగా నా కొరకు తన రక్షణ సిద్ధపరిచాడు. ఇది మన ధైర్యం. నేను ఇంత ధైర్యం ఎందుకంటే నాకు రక్షణ ఉంది, నాకు ఒక ప్యాకేజీ ఉంది, నా ప్రభువు నా కొరకు సిద్ధపరిచినవి ఉన్నాయి. నాకు దిగులు లేదు, నాకు భయం లేదు, నాకు చింత లేదు. ఎందుకంటే నేను చెయ్యని దాన్ని నా దేవుడు నా కొరకు చేసి పెట్టాడు. నేను కట్టని దాన్ని నా దేవుడు నా కొరకు కట్టడం మొదలుపెట్టాడు. నాకు నివాస స్థలం లేనప్పుడు నా దేవుడు నాకు ఒక నివాస స్థలం ఇచ్చాడు. నాకు రక్షణ లేక పాపంలో నశించిపోతున్నప్పుడు పాప శాపము నుంచి విడిపించడానికి నాకు ఒక రక్షణ ఇచ్చాడు. ఇది మన ధైర్యం, ఇది మనకు కావలసిన సందేశం. సో ఇక్కడ ముందు ఇంతకీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దీని విషయమై నమ్మకం ఉందా? ఆమేన్ చెప్పండి అందరూ. దీని విషయమై అవగాహన ఉందా? దీని విషయమై సమాధానం ఉందా? మీరు ప్రశాంతంగా ఉంటున్నారా? మీరు సంతృప్తిగా ఉంటున్నారా? మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? అప్పుడప్పుడు అక్కడే నేను చెప్తాను, మనం దేవుణ్ణి నమ్మాలమ్మా అంట. మనం దేవుణ్ణి నమ్మాలి. అర్థమైన ఆమేన్ చెప్పండి. ఎవరిని నమ్మాలి? చెప్పు ప్రసాద్, ఎవరిని నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుడిని నమ్మాలి. దేవుడు నా కొరకు ఇది చేస్తాడు, నా కొరకు ఆరోగ్యాన్ని సిద్ధపరిచాడు, నా కొరకు రక్షణ సిద్ధపరిచాడు,
నా కొరకు ఆదరణను సిద్ధపరిచాడు, నా కొరకు పరలోక నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. నాకు వాట్ ఐ నీడ్, నాకేం కావాలో దేవుడు నా కొరకు అన్ని దాచిపెట్టాడు. ఈ గ్రహింపు నీకు ఎంత శాతం ఉందో అంత శాతం వాడబడతావు. మాటలు కాదు, మాటలు పనిచేయవు, జ్ఞానం పనిచేయదు, తెలివి పనిచేయదు, నీ అనుభవం పనిచేస్తుంది. ఆమె చెప్పండి. ఒకడు మంచి బిజినెస్ పెట్టుకొని, నా దగ్గర మందు ఉంది, ఈ మందు వాడితే మీకు అస్సలు ఒక్క ఎంట్రుక లేకపోయినా మీ ఎంట్రుక, మీ తల నల్లగా నిగనిగలాడే వెంట్రుకలతో మెరిసిపోద్ది అని అమ్ముతున్నాడంట. మంచి బిజినెస్ పెట్టి, చాలా పెట్టుబడి పెట్టి, ఎంత యాడ్స్ ఇచ్చేసి పాపం ఎంత బిజినెస్ చేస్తున్నా ఒక్క బాటిల్ అమ్ముడుపోవట్లేదంట. ఇంకా కొంచెం వ్యాపార యొక్క నిపుణుల దగ్గరికి వెళ్ళి, ఏం సార్ నేను మంచి క్వాలిటీ మందు పెట్టాను, చాలా క్వాలిటీ, ఇది చాలా రకంగా మా ఫ్యాక్టరీలో సిద్ధపరిచి అమ్ముతుంటే ఈ ఇండియాలో ఒక్కడ కొంటలేదేంటి అని అతను చెప్తే, ఆ వ్యాపార నిపుణుడు ఏం చెప్పాడంటే, నువ్వు మంచిగానే చేసావు కానీ నీ బట్టతల వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నావు అన్నాడంట. ఏం చూపిస్తున్నాడు? ఈ మందు వాడారంటే మీకు అంటుకులు వస్తున్నాయని ఆ బట్టతల కాడ పెట్టి చూపిస్తున్నాడు. కనుక నీ బట్టతల వాళ్ళకి నీ మందు అరే ఈ మందు వాడితే ఇంత బాగా ఎంట్రుకలు వస్తాయి అన్నాడు, మరి ఆయన బట్టతల ఎందుకు అట్టుంది? అది ప్రజల నమ్మటంలో. క్రిస్టియానిటీ వేర్ ఇట్ ఫెయిల్. క్రైస్తవ్యం ఎక్కడ తప్పిపోయింది? క్రైస్తవ్యం ఎక్కడ పాడైపోతుంది? క్రైస్తవ్యాన్ని ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోయారు? దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం నిజమైన రక్షకుడు తన సొంత శిష్యుణ్ణి ఈ భారతదేశానికి పంపించి ఎంతో సువార్త చేసినప్పటికీ ఇంకా మనం 2-3% ఎందుకు మిగిలిపోయాం? అందుకనే ఈ నిజమైన ముందు అమ్మే ముందు నీ నిజమైన జీవితం ప్రజలకు కావాలి, నీ నిజమైన తృప్తి ప్రజలకు కావాలి, నీ నిజమైన నిరీక్షణ ప్రజలకు కావాలి, నీ నిజమైన ధైర్యం ప్రజలకు కావాలి, నీ నిజమైన క్యారెక్టర్ ప్రజలకు కావాలి. ప్రజలు మందును చూసుకొనరు, ప్రజలు నిన్ను చూసుకుంటారు. నీ చేతిలో ఉన్న మందు గట్టిదే, బట్ అది నువ్వు ఉపయోగించాల. కనుక మీకు అదే చెప్తున్నా. సో మనము ఆయన ప్రజలం. మన కొరకు దాచిన ప్యాకేజీని మనం నమ్ముదాం, మన కొరకు దాచిన నిరీక్షణ మనం నమ్ముదాం. మనం ఇంకా దిగులుగా, ఇంకా చింతగా, నా జీవితం ఏంది ఇట్లయిపోయింది, నా డబ్బు ఏంది ఇట్లయిపోయింది, నా ఆరోగ్యం ఏంది ఇట్లయిపోయింది, నా భవిష్యత్తు ఏంది ఇట్లయిపోయింది, ఇట్లయిపోయింది అనే కాడే నువ్వు ఉంటే ఇంకా ప్రజలకి ఎట్లా చెప్తావు? ప్రజలు ఎట్లా నమ్ముతారు? భౌతికమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలకు ముడిపెట్టి నువ్వు జీవిస్తుంటే నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావు? భక్తులు పాడారు, ప్రజలకు కదిలేరు. అందరం పాడదాం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్షరాజు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావాలని వీధుల్లో బిగ్గరగా 100 మందితో కూడి పాడిన భక్తుడికి ఎన్ని బంగళాలు ఉన్నాయో, ఎంత డబ్బు ఉందో,
ఎంత బంగారం ఉందో, ఈ సంతోషం నీకు కావాలని వాడుకుంటా ఉన్నాడు, మాకు కూడా అట్టుంటే మేమెందుకు వాడం అనుకుంటారు కొంతమంది తెలియక. ఈ సంతోషము నీకు కావాలని పాడిన ఆయన్ని తల్లిదండ్రులు నువ్వు మా ఇంటికి రావద్దురా, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఈ సంతోషం నీకు కావాలనా అని పాడిన వ్యక్తుల్ని తల్లిదండ్రులు మా ఆస్తిలో చిల్లుగా కూడా నీకు ఇవ్వరా అని పంపించారు. ఈ సంతోషం నీకు కావాలని పాడిన భక్తుడిని వాళ్ళ అక్క దగ్గరికి వెళితే వాళ్ళ సిస్టరు తండ్రికి ఫోన్ చేసి, డాడీ అన్నయ్యకి పిచ్చి పట్టింది, ఇక తమ్ముడికి పిచ్చి పట్టింది, వీడేదో క్రిస్తాన మతం అంట, అది పట్టుకొని పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు, వీడు ఇంజనీరింగ్ చదువుకొని పిచ్చోడు అయిపోయాడు, వీడిని తీసుకెళ్ళు అని కేకేశారు. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, త్రాగటానికి నీళ్లు కూడా లేని సందర్భం, వీధుల్లో తిరుగుతూ వీధి లైట్ల కింద పడుకుంటూ రోజుకు కప్పు కాఫీ దొరికితే చాలే అని సంతోషంగా బ్రతికిన భక్తుడు తన సాక్ష్యానికి పెట్టుకున్న పేరేంటంటే చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఆయన వాడాడి పాటలు, ఆయన నేర్పేడి పాటలు, ఆయన పాడిన పాటలు ప్రపంచాన్ని కదిలించినవి. ఎందుకు వచ్చింది ఆయనకి సంతోషం? డబ్బు లేదే, మనుషులు లేరే, అమ్మా నాన్న ఇంట్లోకి రావద్దన్నారే, మిమ్మల్ని కనుక పోగలనే ఏడికి వెళ్ళి చర్చి ఇంట్లోకి రాబోకి వెళ్ళిపో అంటే పాడతావా? ఈ సంతోషము నీకు కానిపోతావా ఇంటి రోడ్డు మిడిపడి ఆ వదన తగాద పెట్టుకొని నన్ను ఇంట్లోకి రావద్దంటారా? ఏ సంగతి? ఏదో నేను ఊరకనే చర్చికి వెళ్ళి వచ్చాను, నేను మారి చర్చికి వెళ్ళానా, సో ఆ సంగతి తేలుతానని చెప్పి గొడవలు పెట్టుకున్నాను ఎంతమంది. నేను చెప్పదలుచుకున్న ముఖ్య మాట ఏంటంటే, మన కొరకు దేవుడు దాచిన దాన్ని నువ్వు నమ్ముతున్నావా? నీ డబ్బు లేకపోతే ఏడుస్తీవి, ఎవరన్నా అంటే ఏడుస్తీవి, ఇంట్లోకి రావద్దంటే ఏడుస్తీవి, వెలివేస్తానని భయపెడితే ఆగిపోతీవి. దేవుని బిడ్డలుగా నీకు ఆ నమ్మకం ఉందా? దేవుని కొరకు అలాగా మరణం వరకు నమ్మకంగా ఉండగలవా? ఆలోచించండి. ఆలోచిస్తే మరణాలు పెద్ద సమస్య ఏం కాదు. ఆమె చెప్పండి. సరిగా భక్తి కాపాడుకుంటే మరణం పెద్ద సమస్య ఏం కాదు. యేసయ్య పరలోకం వెళ్ళాడు, నో డౌట్, సంతోషంగా వెళ్ళాడు. కొద్ది క్షణకాలం బాధపడ్డాడు, పరలోకం పోయాడు. ఎందుకో తెలుసా? ఆయనకి చెప్పారు, నువ్వెందుకు దొనకొండ వెళ్తున్నావు, నీకు దొనకొండతో ఏం పని, నువ్వు అసలు ఆ చర్చికి ఎందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అంటే, లేదు మీరు కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి, అక్కడికి ఇక్కడికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి, ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఎంత తేడా ఉంటుందో చూడండి, మీరేమన్నా చేసుకోండి, నేను ఆగను. మరణం వరకు నమ్మకంగా నిలబడిన మనుషుడు. నేను అనుకుంటాను, చెడ్డోళ్ళకు కూడా ఇలాంటి చావురేదే, మంచోళ్ళకి ఎందుకు వచ్చింది ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. చెడ్డవాళ్ళకు కూడా రాదు కదా, మంచి భక్తుడికి ఎందుకు వచ్చింది అని ప్రార్థన చేశాను. నాకు ఆ వార్త 4 గంటలకు తెలిసినప్పుడు నా హృదయం పగిలిపోయింది. నేను అలానే మంచం మీద నుంచి నీరసంగా పడిపోయాను. ఎందుకు ప్రభువా ఇలా అనుమతించావు, ఎందుకు ఇలా అనుమతించావు, బాధపడ్డాను. నాకు వెంటనే హతసాక్షులు గుర్తుకొచ్చారు. హతసాక్షులు, వారు రంపములతో కోయబడిరి, వాళ్ళు బల్లెములతో పొడవబడిరి, వాళ్ళు స్తంభములు కాల్చివేసి అగ్ని చేత తారుపోసి కాల్చబడిరి, వారి మరణము యోగ్యమైందయ్యింది ప్రభువుకి. నిజముగా ఒక హతసాక్షి, ఆయన ఒక హతసాక్షి. దేవుని కొరకు తన బిడ్డల తండ్రి ప్రేమ ఎంత గొప్పదో నిరూపించిన వ్యక్తి. పోయిన ఆదివారమే నేను చెప్పాను, నాయనా ఇక్కడ ఉండయ్యా, మీరు ఇక్కడ ఉండండి మీరు, ఎందుకో పోయిన వారమే 2 నెలల దశం భాగం అయ్యా అని తెచ్చిచ్చాడు. 1 నెల ఆపడు ఎందుకో మరి ఏ కారణం తాగింది నాకు తెలియదు, ఇది 2 నెలల దశం భాగం అయ్యా అని తెచ్చాడు. కానీ చాలా బాధలు నాకు తెలుసు. నాయనా నువ్వెందుకు అక్కడ బాధపడుతున్నావు, ఇక్కడ ఉండు, ఇక్కడ మందిరంలో ఉండరాదా అని అంటే, కాదయ్యా వాడు ఇక్కడికి వచ్చేనా అల్లరి చేస్తాడు, మీకు మాట వస్తుంది అని మందిర పరువు కాపాడాడు. మందిర పరువు, మందిర క్షేమం కోరాడు, సేవకుని క్షేమం కోరాడు. కొన్నిసార్లు అంటాడు, నేనుంటే నేనయ్యా వాడు అంతంత మాత్రం, నేను లేకపోతే వాడు పాడైపోతాడయ్యా, నేను లేకపోతే వాడు పాడైపోతాడు. కొడుకుని ప్రేమించాడు,
వాడు త్రాగుడు బానిస అయిపోయాడు, ఎంతో బాధ పెడతాడు, అవమాన పెడతాడు. అయినా తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ. నాకెందుకో దేవుని ప్రేమ ఇంకెంత గొప్పదో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా